మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషము. యేసు అటు నుండి తూరు సీదోను పట్టణముల ప్రాంతమునకు వెళ్ళెను. ఆ ప్రాంతమున నివసించుచున్న కననీయ స్త్రీ ఒకతే ఆయన యొద్దకు వచ్చి, ప్రభు, దావీదు కుమారా, నాపై దయ చూపుము. నా కుమార్తె దయ్యము పట్టి మిక్కిలి బాధపడుచున్నది అని మొరపెట్టుకొనెను. ఆయన ఆమెతో ఒక్క మాట ఆయనను మాట్లాడలేదు. అప్పుడు ఆయన శిష్యులు సమీపించి, ఈమె మన వెంటబడి అరచుచున్నది, ఈమెను పంపివేయుడు అనిరి. నేను ఇజ్రాయేలు వంశమున చెదరిపోయిన గొర్రెల కొరకు మాత్రమే పంపబడి తిని అని ఆయన సమాధానం ఇచ్చెను. అప్పుడు ఆమె వచ్చి ఆయన పాదములపై పడి, ప్రభు, నాకు సాయపడుము అని ప్రార్థించెను. బిడ్డల రొట్టెలను కుక్క పిల్లలకు వేయ తగదు అని ఆయన సమాధానమిచ్చెను. అందుకు ఆమె, అది నిజమే ప్రభు, కానీ తమ యజమానుని భోజనపు బల్ల నుండి క్రింద పడిన రొట్టె ముక్కలను కుక్క పిల్లలను తిన్ను గదా అని బదులు పలికెను. యేసు ఇది విని, అమ్మా, నీ విశ్వాసము మెచ్చదగినది, నీ కోరిక నెరవేరునుగాక అనెను. ఆ క్షణముననే ఆమె కుమార్తె స్వస్థత పొందెను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం, మా రక్షకుడా వందనం, మా రక్షకుడా వందనం, మా రక్షకుడా స్తోత్రం, మా రక్షకుడా స్తోత్రం, మా కాపరి వందనం, మా కాపరి వందనం, నా కాపరి స్తోత్రం, మా కాపరి స్తోత్రం, ప్రేమామయుడా వందనం, ప్రేమామయుడా వందనం, ప్రేమామయుడా స్తోత్రం. ప్రేమామయుడా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, తండ్రి మహిమ, తండ్రి మహిమ, యేసయ్య ఆరాధన, యేసయ్య ఆరాధన, యేసయ్య మహిమ, యేసయ్య మహిమ, ఆత్మదేవ ఆరాధన, ఆత్మదేవ ఆరాధన, ఆత్మదేవ మహిమ, ఆత్మదేవ మహిమ, త్రియేక దేవ ఆరాధన, త్రియేక దేవ ఆరాధన, త్రియేక దేవ మహిమ, త్రియేక దేవ మహిమ, మా రక్షకుడు ఆరాధన, మా రక్షకుడా ఆరాధన, మా రక్షకుడా మహిమ, మా రక్షకుడా మహిమ, మా కాపరి ఆరాధన, మా కాపరి ఆరాధన, మా కాపరి మహిమ. మా కాపరి మహిమ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనం. యేసు ఇది విని, అమ్మా, నీ విశ్వాసము మెచ్చదగినది, నీ కోరిక నెరవేరునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం చదివినటువంటి పరిశుద్ధ గ్రంథ పఠనాలన్నీ కూడా ఒకే విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాయి. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృపకు
సరిహద్దులు అనేటువంటివి లేవు. దేవుడు తాను అందించేటువంటి కృపకు పరిమితులు అనేటువంటివి లేవు. విశ్వాసముతో ఆయన చెంతకు వచ్చేటువంటి వారందరికీ ఈ ప్రేమను, ఈ కృపను అనుభవించేటువంటి అర్హత ఉంది అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం చదివినటువంటి 3 పరిశుద్ధ గ్రంథ పఠనాల ద్వారా ప్రభువు తెలియజేస్తూ ఉన్నారు. యెషయా ప్రవక్త గ్రంథంలో మనం వింటూ ఉన్నట్లుగా నా ఆలయము అన్ని జాతులకు ప్రార్థనాలయము అనబడును. అందరికీ ఆహ్వానం ఇచ్చేటువంటి దేవుడు మన దేవుడు. అందరినీ చేరదీసేటువంటి దేవుడు మన దేవుడు. అందరినీ దగ్గర చేర్చుకునేటువంటి దేవుడు మన దేవుడు. ఇజ్రాయేలులో ఒక భావన ఉంది, అది మనకి సువిశేషంలో కూడా కనిపిస్తూ ఉంటుంది. యేసు ప్రభు యొక్క మాటల్లో అది కొంచెంగా మనం వింటూ ఉంటాం. ఏమని? దేవుడు మాకు మాత్రమే దేవుడు, మేము మాత్రమే ఆయన బిడ్డలము, మేము మాత్రమే ఆయన యొక్క రక్షణను పొందడానికి అర్హులైనటువంటి వారము అనేటువంటి భావన ఇజ్రాయేలు ప్రజల్లో ఎప్పుడూ కూడా ఉంటూనే ఉంటుంది. అదేవిధంగా పునీత పౌలు గారు 2వ పట్టణంలో మనం రోమీలకు రాసినటువంటి లేఖలో మనం చదువుతూ ఉన్నాము. దేవుని యొక్క రక్షణ అనేటువంటిది ఆయనను విశ్వసించినటువంటి ప్రతి వారికి కూడా అందుబాటులోనే ఉంది. దేవుడు అందరినీ రక్షించాలనేటువంటి దేవుని యొక్క కోరికను పునీత పౌలు గారు వెలబుచ్చుతూ ఉన్నారు. అదేవిధంగా సువిశేషంలో మనం చదివితే అన్యురాలైనటువంటి కననీయ స్త్రీ యొక్క విశ్వాసాన్ని ప్రభువు మెచ్చుతూ, విశ్వాసంతో తన చెంతకు వచ్చేటువంటి ప్రతి ఒక్కరూ కూడా రక్షింపబడడానికి అర్హులే అన్నటువంటి విషయాన్ని ఈ రోజున మనము ఈ పరిశుద్ధ గ్రంథ పఠనాల ద్వారా ఆలకిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ప్రేమ, కృప, రక్షణము కేవలము మన వాళ్లకు మాత్రమే పరిమితం కాదు. దేవుని యొక్క హృదయము విశాలమైంది, మనమంతా ఆయన బిడ్డలమే అన్నటువంటి సత్యము ఈ రోజున ప్రతి ఒక్కరము కూడా విశ్వసించాలి, నమ్మాలి. దేవుని యొక్క ప్రేమ ఎప్పటికీ పరిమితం కాదు. అనాది కాలం నుండి ఈనాటి వరకు దేవుని యొక్క ప్రేమ సరిహద్దులు లేనటువంటి ప్రేమగా, పరిమితులు లేనటువంటి ప్రేమగా దేవుడు తన యొక్క ప్రేమను మన మీద కుమ్మరిస్తూనే ఉన్నాడు. కాబట్టి విశ్వాసంతో ఆయన చెంతకు వచ్చేటువంటి వారందరూ కూడా ఈ యొక్క ప్రేమను తప్పకుండా వారి యొక్క జీవితాల్లో అనుభవించవచ్చు. మనము యెషయా గ్రంథంలో 56వ అధ్యాయము 7వ వచనంలో మొదటి పట్టణంలో చదువుకున్నాం. ఏమని? నేను మిమ్ము నా ప్రార్థనా మందిరమున మిమ్ము సంతోష చిత్తులను గావింతును, నా మందిరము సకల జాతి జనులకు ప్రార్థనా మందిరము అని పిలువబడును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా మందిరము సకల జాతి జనులకు ప్రార్థనా ఆలయము, ఆశీర్వాద ఆలయం అని పిలువబడుతుంది. దేవుడు అబ్రహాముకు ప్రమాణం చేసినప్పుడే, దేవుడు ఆది కాలంలో అబ్రహాముకు ప్రమాణం చేసినప్పుడే, ఇదిగో నేను అందరి వాడిని, అందరికీ దేవుడను, అందరికీ రక్షణను వసగేటువంటి దేవుడను, అందరికీ కృపావరాలను వసగేటువంటి దేవుడను అన్నటువంటి విషయాన్ని ప్రభువు అక్కడే తేటతెల్లం చేస్తూ ఉన్నారు. ఆది కాలంలో 12వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదివితే అక్కడ చాలా స్పష్టంగా ప్రభు చెప్పినటువంటి మాటలు. ఆది కాండంలో 12వ అధ్యాయము 3వ వచనం చదవండి. నిన్ను దీవించు వారిని దీవింతును, నిన్ను శపించు వారిని శపింతును, నీ యందు సకల జాతి జనులు ఆశీర్వదించబడుదురు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ జాతి వారిని మాత్రమే దీవిస్తానని దేవుడు అబ్రహాంతో వాగ్దానం చేయలే. నీ ద్వారా నేను సకల జాతి జనులను దీవిస్తాను అని చెప్పి దేవుడు అబ్రహాముకు ఆనాడే వాగ్దానం చేస్తూ, నేను
అందరి వాడిని దేవుని యొక్క కృప అందరికీ కూడా సమానంగా అందించబడుతుంది. దేవుని యొక్క రక్షణ ఫలాలు అనేటువంటివి అందరికీ కూడా ముందుంచబడ్డాయి అనేటువంటి విషయాన్ని దేవుడు అబ్రహాము ద్వారా ఆనాడే తెలియజేస్తూ ఉన్నాడు. నీ ద్వారా సకల జాతి జనులను నేను దీవిస్తాను అని. ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవులుగా దేవుని యొక్క బిడ్డలుగా దేవుని యొక్క ప్రేమను అనుభవించడానికి లేకపోతే దేవుని యొక్క ప్రేమను పంచడానికి మనము ఎటువంటి పరిస్థితుల్లోనూ పరిమితులు అనేటువంటివి హద్దులు అనేటువంటివి పెట్టకూడదు, నిర్ణయించకూడదు. కొన్నిసార్లు స్వార్థపూరితమైనటువంటి స్వలాభముల కొరకు మనము ప్రజలను లేకపోతే మనతో ఉన్నటువంటి వారిని దేవుని యొక్క దగ్గరకు రాకుండా దేవుని యొక్క సన్నిధికి రాకుండా పరిమితులు పెడుతూ ఉంటాము. అదేవిధంగా ఈ యొక్క సరిహద్దులు అనేటువంటివి మనం నిర్ణయిస్తూ ఉంటాం. దేవుడే చెప్తూ ఉన్నారు, దేవుని యొక్క కృప అందరికీ కూడా అందించబడుతుంది అని. ఎవరికి కూడా దేవుని యొక్క కృప తిరస్కరించబడదు. నూతన నిబంధనలో పునీత పేతురు గారు తన యొక్క ప్రసంగాన్ని చెప్తూ మాట్లాడినటువంటి మాటలు అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయము 34వ వచనంలో తన యొక్క ప్రసంగాన్ని చేసినప్పుడు మాట్లాడినటువంటి మాటలు మనం ఆలకిస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనంలో చదవమ్మా. దేవుడు ఎట్టి పక్షపాతము లేక అందరినీ సమదృష్టితో చూచునని నేనిప్పుడు గుర్తించి తిని, దేవునికి భయపడుచు సత్ప్రవర్తన గలవాడు ఏ జాతి వాడైనను దేవునికి అంగీకార యోగ్యుడే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎట్టి పక్షపాతము లేనటువంటి వాడు. తన యొక్క ప్రేమను అందించడానికి, తన యొక్క కృపను అందించడానికి దేవుడు ఎట్టి పక్షపాతమును చూపించడు. జాతి, కులము, వర్ణము, భేదము, ఎక్కువ తక్కువ అనేటువంటి తారతమ్య భేదాలు దేవుని దగ్గర ఉండవు. దేవుడు చెప్తూ ఉన్నాడు, దేవునికి భయపడచ్చు సత్ప్రవర్తన కలిగినటువంటి ఏ జాతి వాడైనా ఎవరైనా కావచ్చు దేవునికి అంగీకార యోగ్యుడే. దేవుని యొక్క కృపను పొందడానికి అంగీకార యోగ్యుడే. కాబట్టి దేవుని యొక్క ప్రేమ అనేటువంటిది ఎవరికి కూడా తిరస్కరింపబడదు, నిరాకరింపబడదు. పునీత పౌలు గారు గలతీలకు రాసినటువంటి లేఖలో 3వ అధ్యాయము 28వ వచనంలో చెప్తూ ఉన్నారు. ఎందుకు అంటే దేవుని యొక్క ప్రేమ ఎందుకు తిరస్కరింపబడదు అంటే క్రీస్తునందు మనందరము కూడా ఒక్కటే. చదవండి. కనుక గలతీలకు రాయబడినటువంటి లేఖ 3వ అధ్యాయము 28వ వచనంలో, కావున యూదుడనని అన్యుడని లేదు, బానిసని స్వతంత్రుడని లేదు, స్త్రీ అని పురుషుడని లేదు, ఏలైనా క్రీస్తు యేసునందు మనందరము కూడా ఒక్కటే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు మన మధ్య మనమే విభేదాలు సృష్టించుకుంటూ ఉంటాం. సంఘాల్లో కావచ్చు, మన యొక్క సంఘాలలో ఇటువంటి విభేదాలను మనము సృష్టించుకుంటూ ఉంటాం. మేమే చేయాలి, మీరే ఉండాలి, లేకపోతే మేము ఎక్కువ మీరు తక్కువ, మాకు ఎక్కువ పరపతి ఉంది కాబట్టి మేమే ముందుండాలి, మేమే చూసుకోవాలి అన్నటువంటి విభేదాలను మనకు మనమే సృష్టించుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ప్రభు చెప్తూ ఉన్నారు, మనందరము దేవుని ముందు ఒక్కటే, మనందరము దేవుని ముందు సమానమే, అందరము కూడా ఒకటే అర్హతను కలిగి ఉన్నాము. అదేమిటంటే మనందరం కూడా దేవుని యొక్క బిడ్డలం అనేటువంటి అర్హతను మనందరం కూడా కలిగి ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క రక్షణ అనేటువంటిది, దేవుని యొక్క కృప అనేటువంటిది ఏ ఒక్కరికి కూడా తిరస్కరింపబడదు. దేవునికి భయపడుచు దేవుని యందు భయభక్తులు కలిగి సత్ప్రవర్తన కలిగినటువంటి ఎవరైనా కానీ దేవుని యొక్క కృపను పొందడానికి, రక్షణ అనుభవించడానికి అర్హత కలిగినటువంటి వాళ్ళే. పునీత పేతురు గారు కూడా తన యొక్క లేఖలో చెప్తారు, ఏమని? దేవుని యొక్క రక్షణ అందరికీ కూడా అందించాలనే దేవుని యొక్క సంకల్పము. మనందరము రక్షింపబడాలన్నటువంటిది దేవుని యొక్క కోరిక.
కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం చదివినటువంటి సువిశేషపట్నము దానికి మరింతగా అద్దం పట్టేలాగా ఉంటుంది. మనం చదివినటువంటి సువిశేషంలో కననీయ స్త్రీ యొక్క విశ్వాసాన్ని మనం పరిశీలిస్తూ ఉన్నాం. కననీయులు ఇజ్రాయేల్ ప్రజలకు బద్ధ శత్రువులు, వాళ్ళకి వీళ్ళకి పొంతన అనేటువంటిది ఉండదు. అది మనందరము చరిత్ర చదివితే మనకు అర్థమయ్యేటువంటి విషయం. ఈమె యూదురాలు కాదు, బయటనున్నటువంటి వ్యక్తి. అదేవిధంగా యేసు ప్రభు చెంతకు వెళ్ళడానికి ఈమెకు ఉన్నటువంటి అనేకమైనటువంటి అడ్డంకులు. ఒకటి, యూదురాలు కాదు. రెండవది, ఈమె ఒక స్త్రీ. మూడవది, ఆమెకు ప్రభు వద్ద మొట్టమొదట్లో వెళ్ళినప్పుడు సరైనటువంటి సమాధానం ఆమెకి దొరకలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యంలో మనం వింటూ ఉన్నాం. ఒకసారి వాక్యాన్ని చదివితే మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 23వ వచనాన్ని మనం చదువుతున్నాం. ఆయన ఆమెతో ఒక్క మాటైనను మాట్లాడలేదు. ఆయన శిష్యులు సమీపించి, ఈమె మన వెంటబడి అరుచుచున్నది, ఈమెను పంపివేయుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ప్రభువు దగ్గరకు వచ్చి మాట్లాడినటువంటి మాటలు, అయ్యా దావీదు కుమారా, నా కుమార్తె దయ్యం పట్టి మరణాపాయ స్థితిలో ఉంది, కనికరించు అని ప్రార్థన చేస్తే వాక్యం మనకు తెలియజేస్తుంది, యేసు ప్రభు ఆమెతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు అని ప్రభు వాక్యం మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క రక్షణ అందరికీ కూడా అనుగ్రహించబడుతుంది అనడానికి ఈమె యొక్క జీవితము, ఈమె చేసినటువంటి పని మనందరికీ కూడా ఒక ఆశను నింపుతూ ఉంది అనేటువంటి విశ్వాసాన్ని మనం ఇక్కడ గ్రహించగలుగుతున్నాం. ప్రభుని ప్రార్థన చేస్తాం, సమాధానం ఉండదు. తర్వాత వెంటనే మనం ప్రభుని ప్రశ్నిస్తూ ఉంటాం, ఎందుకు నాకు జరగలేదు, ఎందుకు దక్కలేదు, ఎందుకు రాలేదు అనేటువంటి ప్రశ్న మన ప్రభుని వేస్తూ ఉంటాం. చేసినటువంటి ప్రార్థనకు సమాధానం రాకపోతే వెంటనే ప్రభుని ప్రశ్నించేటువంటి పరిస్థితిలోనికి మనం వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఈ కననీయ స్త్రీ, అన్యురాలైనటువంటి ఈ కననీయ స్త్రీ ప్రభుని దగ్గరకు వెళ్ళింది, ఆయనను కాళ్ళ వేళ్ళపడి ప్రార్థన చేసింది. ప్రార్థన చేసిన తర్వాత వాక్యం మనకు తెలియజేస్తుంది, యేసు ప్రభు ఆమెతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు, నిశ్శబ్దాన్ని ప్రభు పాటించారు. అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటి అంటే, ప్రభుని యొక్క నిశ్శబ్దంలోనూ అదేవిధంగా శిష్యులు ఆమె పట్ల చూపించినటువంటి అవమానంలోనూ ఈమె చెందకుండా, వెనుతిరగకుండా పట్టుదల కలిగి ప్రభుని మాత్రమే అనుసరిస్తూ ముందుకు సాగింది. తన యొక్క విశ్వాసాన్ని మరింతగా బలపరుచుకుంటూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తర్వాత మరలా ప్రభువుని ప్రార్థన చేస్తూ ఉంది. 25వ వచనంలో, అప్పుడు ఆమె వచ్చి ఆయన పాదములపై పడి, ప్రభు నాకు సహాయపడము అని ప్రార్థన చేస్తూ ఉంది. ఆమెకు తెలుసు, ఆమె మొట్టమొదటిగా ప్రభు దగ్గరకు వచ్చిందే, ప్రభు దావీదు కుమారా నన్ను కరుణించండి, నా కుమార్తెకు స్వస్థతనివ్వండి అని క్రీస్తు ప్రభునిలో ఆమె దేవుని కుమారుని చూసింది. క్రీస్తు ప్రభువే ఆమెకు సహాయం చేయగలడని ఆమె నమ్మింది. విశ్వాసంతో పట్టుదల కలిగి ప్రభువుని దగ్గర నుండి వెనుతిరగకుండా ఆయన్ని మాత్రమే పట్టుకొని వేలాడింది. మన విశ్వాసము కూడా ఇటువంటి బలమైనటువంటి విశ్వాసంగా ఉండాలి. మనకంటే మిగతా వారే ఎక్కువ బలంగా విశ్వాసంలో ఉంటూ ఉంటారు అనేటువంటిది మనకు తెలిసినటువంటి వాస్తవమే. మనకంటే అన్యులైనటువంటి వారు, అవిశ్వాసులైనటువంటి వారే ఎక్కువగా బలంగా ఉంటూ ఉంటారనేటువంటిది మనందరం కూడా తెలిసినటువంటి విషయమే. కీర్తనకారుడు చెప్తాడు ఏమని, 121వ కీర్తనలో 1-2 వచనాలు మనం చదివితే కీర్తనకారుడు చెప్తారు. కీర్తన గ్రంథము, నేను కొండల వైపు పారజూచుచున్నాను, నాకు ఎక్కడ నుండి సహాయం లభించును? భూమ్యాకాశములను సృజించినటువంటి
ప్రభువు నుండి మాత్రమే నాకు సహాయము లభించును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసులుగా ప్రియ సహోదరులారా, మనందరం కూడా నమ్మవలసింది, ఇదిగో నేను నమ్మినటువంటి దేవుడు మాత్రమే నాకు సహాయం చేయగలనని నువ్వు నమ్మితే నీ జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. నీ యొక్క విశ్వాసము ఇటువంటి బలమైనటువంటి విశ్వాసంగా ఉండాలి. చాలాసార్లు మనము ఇప్పుడు కాకపోతే రేపు, ఇక్కడ కాకపోతే ఇంకొక చోట, ఇది కాకపోతే వేరే చోట అనేటువంటి డిఫరెంట్ మైండ్స్తో డిఫరెంట్ విధానంలో మనం ఆలోచిస్తూ ఉంటాం. ఇది విశ్వాసం కాదు. అది ఈయన కాకపోతే వేరేవాడు, వేరే వాళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు అన్నట్టుగా తిరుగుతున్నట్లుగా దేవుని యొక్క విషయంలో, విశ్వాస విషయంలో కూడా మనం అనేకమైనటువంటి మార్గాలను వెతుక్కుంటూ పోతూ ఉంటాం. ఇక్కడ ప్రార్థనలో ప్రతిఫలం దొరకకపోతే వేరే చోటుకి వెళ్తాం, వేరే చోట ప్రతిఫలం దొరకకపోతే ఇంకో చోటుకి వెళ్తాం, ఇంకో చోట దొరకకపోతే ఇంకో చోటుకి వెళ్తాం. ఇది విశ్వాసం అనిపించుకుంటుందా? ఇది నీవు నీ దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడినట్టుగా నీకు అనిపిస్తూ ఉందా? లేదు. నువ్వు నిజంగా నీ దేవుని మీద ఆధారపడినట్లయితే ప్రభువుని దగ్గర నుండి నీకు సమాధానము వెంటనే రాకపోయినా, ప్రభువు మౌనం వహించిన, ప్రభువు ఆలస్యం చేసిన, కొన్నిసార్లు నీకు నిరాకరింపబడింది అని నీకు అనిపించినా కానీ ప్రభుని పట్టుకొని వేలాడేటువంటిదే నిజమైనటువంటి విశ్వాసం. ప్రభుని ఆ విధంగా పట్టుకొని వేలాడాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒకటి మాత్రము మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. నీ యొక్క విశ్వాస జీవితంలో నీ దేవుడు విశ్వసనీయుడైనటువంటి దేవుడు, నమ్మక పాత్రుడైనటువంటి దేవుడు, నీవు అడిగినటువంటి దానిని దేన్ని కూడా నిరాకరించినటువంటి దేవుడు. ఆలస్యం చేస్తూ ఉన్నాడు అంటే నీకు దేవుడు మరింతగా గొప్ప బహుమానాన్ని వసగడానికి నీకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నాడని అర్థం. కాబట్టి ఈ కననీయ స్త్రీ యొక్క జీవితం మనకి చక్కగా అర్థం పడుతుంది. ఏంటి? ప్రభుని ఆమె కాళ్ళ వేళపడి అడిగింది. ఆమె మాట్లాడినటువంటి మాటలు సామాన్యమైనటువంటి మాటలు కాదు. ప్రభు దగ్గరకు వచ్చి ఆమె కనబరిచినటువంటి విశ్వాసం సామాన్యమైనటువంటి విశ్వాసం కాదు. ఆమె ప్రభు యొక్క కాళ్ళ మీద పడి, ప్రభు, దావీదు కుమారా నన్ను కరుణించండి అని ప్రాధేయపడింది. ప్రభు, నీవు దేవుని యొక్క కుమారుడవు, నీవు చేయగలవని నేను నమ్ముతూ ఉన్నాను, విశ్వసిస్తూ ఉన్నాను అని చెప్పినా కానీ ప్రభు ఆమె యొక్క విన్నపానికి కనీసము సమాధానం కూడా చెప్పలా, ఒక్క మాట అయినా మాట్లాడలా. అయినా కానీ ఆమె విడిచిపెట్టి నిరుత్సాహంతో వెళ్ళిపోలా. ఆయన్నే పట్టుకొని వేలాడింది. ఆయనే చేయగలడని నమ్మింది. ఆయన మాత్రమే చేయగలడని నమ్మింది. అందుకే ఆయన కాళ్ళ పైన పడింది. చదవండి వాక్యాన్ని. అప్పుడు ఆమె వచ్చి ఆయన పాదములపై పడి, ప్రభు నాకు సాయము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సర్వసాధారణంగా కాళ్ళ మీద పడిపోవటం అంటే, ఇదిగో నాకున్నటువంటి సమస్తం నువ్వే, నువ్వు తప్ప ఇంకెవరూ లేరు, నువ్వు మాత్రమే నాకు ఇదిగో ఆదరణనివ్వగలిగినటువంటి వాడువని తన యొక్క లోనున్నటువంటి ఆరాధనా భావాన్ని, తన ఉన్నటువంటి కోరికను ప్రభు ముందు ఆమె వెల్లడి చేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, అయినా కానీ ప్రభు ఆమెకు ఆశీర్వాదాన్ని ప్రసాదించారంటే లేదు. ఏం చెప్తున్నారు ప్రభు? బిడ్డల రొట్టెలను కుక్క పిల్లలకు వేయతగదు అని ఆయన సమాధానము. కొన్నిసార్లు మన గ్రామాల్లో లేకపోతే మన యొక్క సంఘాల్లో జరుగుతూ ఉంటాయి. పెద్ద అవమానం ఏమి ఉండదు అనుకోండి. ఎవరన్నా వచ్చి ప్రార్థనకి పిలిచారనుకో, కుదరక రాలేదన్నాం అనుకోండి, అమ్మా ఈరోజు కుదరదు, ఈరోజు రాలేమయ్యా, ఈరోజు మాకు వేరే ప్రోగ్రాం ఉంది, ఈరోజు ప్రార్థనకు రాలేము, కొంచెం వేరే పూట ఏమన్నా పెట్టుకుంటారా, లేకపోతే వేరే రోజు ఏమన్నా పెట్టుకుంటారా అంటే మనోభావాలు దెబ్బతిని వెళ్ళిపోతారు. గుడికి కూడా రారు. చాలామంది ఇట్లానే ఉన్నాం. అమ్మా ఈరోజు కాదు, కొంచెం రేపు పెట్టుకోండి, ఈరోజు వేరే ప్రార్థన ఉందని చెప్పినా కానీ
మాకు రారా, మేము పిలిస్తే రారా, మేము పిలిస్తే పట్టించుకోరా, మా ఇంటి మేము గుడికి రావట్లేదా, ప్రార్థనకు రావట్లేదా అని మనోభావాలు దెబ్బతినేటువంటి వాళ్ళు చాలా ఉన్నారు. అకారణంగా ఇక్కడ చూడండి, యేసు ప్రభు ఆమెతో ఏం మాట్లాడుతున్నారు. ఆమె వచ్చి, ప్రభువా నువ్వు మాత్రమే చేయగలవు, నువ్వు దేవుని కుమారుడివి, నీకు మాత్రమే సాధ్యమవుతుంది, నా కుటుంబ జీవితాన్ని, నా బిడ్డ జీవితాన్ని ఇదిగో మార్చగలిగినటువంటి వాడు నువ్వే, నేను నీ మీదనే ఆధారపడి ఉన్నానని ప్రార్థన చేస్తూ ఉంటే యేసు ప్రభు ఏమని చెప్తున్నారు అక్కడ, ఇదిగో అమ్మ మాకున్నటువంటి బిడ్డలకే ఈ సరిపోతుంది, నీకు ఈ కుక్కలాంటి వాళ్ళకి నేను ఈ యొక్క ఆహారాన్ని ఇవ్వలేను అని చెప్పి ఆమెను అవమానకరంగా మాట్లాడినట్లుగా మనకు అనిపిస్తూ ఉంది. ప్రియ సహోదరులారా, ఈ అవమానంలో కూడా ఆమె యేసు ప్రభుని మాత్రమే అంటిపెట్టుకొని జీవించింది. అది గొప్పనైనటువంటి విశ్వాసం. ఈ యొక్క అవమానంలో కూడా ఈ కననీయ స్త్రీ, అన్యురాలైనటువంటి ఈమె క్రీస్తు ప్రభు మాత్రమే, ఈ దేవుని కుమారుడు మాత్రమే నా జీవితాన్ని మార్చగలననేటువంటి బలమైనటువంటి విశ్వాసానికి అంటిపెట్టుకుంది కాబట్టి ఆ అవమానమే ఆశీర్వాదమైంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ అవమానాన్నే ఆమె ఆశీర్వాదంగా మలచుకుంది. తన యొక్క బలమైనటువంటి లోతైనటువంటి విశ్వాసం ద్వారా, క్రీస్తు ప్రభుని అంటిపెట్టుకోవటం ద్వారా ఈ యొక్క అవమానకరమైనటువంటి మాటలే ఆమె ఆశీర్వాదంగా మార్చుకుంది. ప్రభుని మరలా ప్రార్థన చేసింది, పట్టువిడవనటువంటి విశ్వాసంతో ప్రార్థన చేసింది. ఈ అన్యురాలైనటువంటి కననీయ స్త్రీ దేవుని యొక్క కృపకు పాత్రురాలైంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనము యేసు ప్రభు యొక్క స్వార్థ పరిచర్యలో ఒక మాట వింటాం. యేసు ప్రభు తన యొక్క సొంత గ్రామానికి వెళ్ళినప్పుడు ఆయన తన యొక్క గ్రామంలో దేవుని యొక్క స్వార్థను ప్రకటించిన తర్వాత అద్భుత కార్యాలు చేశారంట. చేసిన తర్వాత ఒక మాట చివరిలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏంటది అంటే, వారి యొక్క అవిశ్వాసము, అపనమ్మకము వలన ఆయన తన యొక్క సొంత గ్రామంలో ఎక్కువ అద్భుత కార్యములు చేయలేకపోయాను అని. వారి యొక్క అవిశ్వాసం వల్ల క్రీస్తు ప్రభు తన యొక్క యూదుల మధ్య, తన యొక్క కుటుంబ సభ్యుల మధ్య, తన యొక్క ఊరి వాళ్ళ మధ్య, తన వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళ మధ్య దేవుని యొక్క కృప అనేటువంటిది ఎక్కువగా ప్రత్యక్షము కాబడలేదు, చేయలేకపోయారు అని. మనం కూడా అంతే. మనం క్రైస్తవ జీవితాలు, మన యొక్క క్రైస్తవ సంఘాలు, మన క్రైస్తవ కుటుంబాలలో కంటే మిగతా వారి యొక్క జీవితాలలో, విశ్వాసం కలిగినటువంటి వారి యొక్క జీవితాల్లో, పట్టుదల కలిగి ఉన్నటువంటి వారి యొక్క జీవితాల్లో, దేవుని మాత్రమే అంటిపెట్టుకున్నటువంటి వారి యొక్క జీవితాల్లో అనేకమైనటువంటి అద్భుత కార్యాలు నువ్వు చూడగలుగుతావు, మనం చూడగలుగుతున్నాం, మనం సాక్ష్యం ఇవ్వగలుగుతూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క స్త్రీ, కననీయ స్త్రీ యొక్క విశ్వాసము మనందరికి కూడా ఆదర్శంగా ఉంటుంది. దేవుని యొక్క కృప నీకు ఎల్లప్పుడూ కూడా అనుగ్రహించబడడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దాన్ని స్వీకరించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? బలమైనటువంటి విశ్వాసంతో నీవు నీ యొక్క హృదయాన్ని తెరచి దేవుని యొక్క కృపను పొందడానికి సిద్ధంగా ఉన్నావా అనేటువంటిది మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నువ్వు బలమైనటువంటి విశ్వాసం కలిగి ఉంటే దేవుడు తప్పకుండా తన యొక్క కృపను నీకు అందిస్తారు. ప్రియ సహోదరి సహోదరులారా, చివరిలో ప్రభు మాట్లాడినటువంటి మాటలు 28వ వచనంలో, ఇది విని యేసు, అమ్మా నీ విశ్వాసము మెచ్చదగినది. ఏమన్నారు ప్రభు? ఏమన్నారు ప్రభు? గట్టిగా చెప్పండి. నీ విశ్వాసము మెచ్చదగినది, అభినందనీయమైనటువంటిది. ఈ మాటలు నిన్ను చూసి ప్రభువు కూడా చెప్పగలిగినటువంటి రోజే నువ్వు దేవుని యొక్క కృపను పొందగలుగుతావు. హెబ్రీలోకి రాయబడినటువంటి లేఖలో 11వ అధ్యాయం 6వ వచనంలో మనం చాలాసార్లు చదివేటువంటి మాటలే. విశ్వాసరహితుడగు ఏ మానవుడు కూడా దేవుణ్ణి విశ్వాసరహితుడైనటువంటి ఏ మానవుడు కూడా దేవుణ్ణి సంతోషపెట్టలేడు. దేవుడు సంతోషపడేటువంటి ఒక విషయం ఏంటి అంటే, నువ్వు విశ్వాసం కలిగి ఆయన అంటిపెట్టుకోవటము దేవునికి సంతోషాన్ని కలిగించేటువంటి విషయం.
ప్రభు ఈ యొక్క కననీయ స్త్రీ యొక్క విశ్వాసాన్ని బట్టి ఆమె అన్యురాలైన కానీ ప్రభు ఆమె యొక్క విశ్వాసాన్ని బట్టి సంతోషించాడు. ఆమె తన యొక్క విశ్వాసాన్ని బలంగా పట్టుకుని ఉంది. ఆమె తన యొక్క విశ్వాసానికి గట్టిగా విశ్వాసంతో ప్రభుని ప్రార్థన చేసింది. కాబట్టే దేవుడు ఆమె యొక్క విశ్వాసాన్ని బట్టి సంతోషించాడు, ఆనందించాడు. దేవుని యొక్క కృప ప్రత్యక్షం కాబడింది. ప్రియ సహోదరి సహోదరులారా, అబ్రహాము ద్వారా దేవుడు తనని తన కుటుంబాన్ని దేవుడు దీవించాడు. ఆదికాండంలో 22వ అధ్యాయం 16, 17, 18 వచనాలు మనం చదివితే దేవుడు అబ్రహాము యొక్క విశ్వాసము మూలంగా అతనిని అతని కుటుంబాన్ని దేవుడు దీవించాడు. యాయీరు యొక్క విశ్వాసం మూలంగా మరణించి తన యొక్క కుమార్తెను జీవంతో మరలా దేవుడు లేపాడు. అదేవిధంగా స్నేహితుల యొక్క విశ్వాసంతో, బంధుమిత్రుల యొక్క విశ్వాసంతో ముగ్ధుడైనటువంటి ప్రభువు పక్షవాత రోగిని స్వస్థపరిచినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. నీ విశ్వాసం ద్వారా నీ కుటుంబము, నీ సంఘము బలపడడానికి నువ్వు నిరంతరము ప్రయత్నము చేసేటువంటి వ్యక్తిగా మనం జీవించాలి. నీ యొక్క విశ్వాసం ద్వారా నువ్వు, నీ కుటుంబం దీవించబడాలి. నీ విశ్వాసం ద్వారా నీ సంఘము, నీ కుటుంబము, నీ యొక్క బంధుమిత్రులు దేవుని చెంతకు ఇదిగో దేవునిలో బలంగా ఎదగడానికి నీ యొక్క విశ్వాసము తోడ్పడాలి. ఈ రోజున ప్రభు మనందరికీ కూడా నేర్పిస్తూ ఉన్నారు. దేవునికి భయపడుచు సత్ప్రవర్తన కలిగినటువంటి వాడు ఏ జాతి వాడైనా, ఏ కులం వాడైనా, ఏ వర్గం వాడైనా అందరూ కూడా దేవునికి అంగీకార యోగ్యులే. ఎందుకంటే క్రీస్తు యేసునందు మనందరము ఒక్కటే. కాబట్టి నువ్వు ప్రార్థిస్తే, విశ్వాసంతో దేవుని మెప్పించగలిగితే దేవుని యొక్క కృప నీకు అందించబడుతుంది. ఇది దేవుని యొక్క ఆలయము, అన్ని జాతుల వారికి, సమస్త జనులకు ప్రార్థనాలయము, దేవుని యొక్క కృపను పొందేటువంటి స్థలం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభుని యొక్క పిలుపును మనందరం కూడా మరొకసారి అందుకొని దేవుని యొక్క కృపను మనందరం కూడా పొందడానికి, బలమైనటువంటి విశ్వాసమును కలిగి ఆ ప్రభుని చెంతకు రావడానికి కావలసినటువంటి కృపను దయచేయమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.